పచ్చి రొయ్యల కూర ఇట్లా చేసుకోండి, చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్గా ఉండిద్ది. ముందుగా రొయ్యలు మొత్తం శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకున్నాక పసుపు, రుచికి సరిపడే సాల్టు, కారం మొత్తం ఇట్లా కలుపుకోండి. మొత్తం ఇట్లా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు, ముందుగా మనం రెడీ చేసుకుని పెట్టుకున్న మసాలా ఇప్పుడు వేసుకుందాం. ఒక టమాటా తీసుకొని వేసుకోండి, ముక్కలుగా కోసి. టమాటా మటుకి ఆప్షనేనండి, ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటా వేసుకోండి. మసాలా ఇట్లా పచ్చి వాసన పోయేదాకా వేపుకొని ఇప్పుడు ఈ రొయ్యలు వేసుకుందాం. వాటర్ పోయకుండా ఒక 5 నిమిషాలు ఇట్లా ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్నాక ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. రొయ్యల కూర ఇట్లా చేసుకోండి, చాలా బాగుండిద్ది.